ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క ఉండటం శుభప్రదం. రామ తులసి, శ్యామ తులసి అనే రెండు రకాలు ఉన్నాయి. రెండింటిలో ఏది ఇంట్లో ఉంచుకోవడం మంచిదో, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, డబ్బుకి లోటు ఉండదు. సంపద పెరుగుతుంది. తులసి మొక్క ముందు రోజు దీపారాధన చేయడం వలన సిరిసంపదలు కలిగి సంతోషంగా ఉండవచ్చు. ఆ ఇంట సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉందా? తులసి మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తులసిలో రకాలు ఉన్నాయి. అయితే రామ తులసి, శ్యామ తులసి రెండింట్లో ఏ మొక్క ఇంట్లో ఉంటే మంచిది అని దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుపచ్చ రంగులో ఉండే తులసి మొక్కను రామ తులసి అని అంటారు. దీనిని శ్రీ తులసి, అదృష్ట తులసి, ఉజ్వల్ తులసి అని అంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన సంతోషానికి, సంపదకి లోటు ఉండదు. ఈ మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. శ్యామ తులసి లేదా కృష్ణ తులసి కాస్త నీలంగా ఉంటుంది. శ్యామ తులసిని ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు. శ్యామ తులసి మొక్క ఆకులు కాస్త చేదుగా ఉంటాయి. ఆయుర్వేద కషాయాల్లో వాడుతూ ఉంటారు. రెండు తులసి మొక్కలు ఇంట్లో ఉండొచ్చు. కానీ రామ తులసి మొక్క ఇంట్లో ఉండడం వలన ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే, ఆయుర్వేద గుణాలు మాత్రం శ్యామ తులసిలో ఎక్కువగా ఉంటాయి. రెండింటికి వేరు వేరు విశిష్టతలు ఉన్నాయి. ఎక్కువగా పూజించడానికి ఆకుపచ్చ రంగులో ఉండే రామ తులసిని వాడుతారు. తులసి మొక్కని ఇంట్లో ఏ దిశలో పెట్టాలి? తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. తులసి మొక్కని ఇంట్లో పెట్టేటప్పుడు సరైన దిశలో పెట్టడం చాలా ముఖ్యం. తులసి మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు ఉత్తర దిశలో పెడితే మంచిది. ఉత్తర దిశ కుబేరుడి దిశ. ఈ దిశలో తులసి మొక్క ఉంటే డబ్బు, సంపద, ప్రశాంతత ఉంటాయి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రామ తులసి, శ్యామ తులసి రెండూ శుభప్రదమే. పూజ కోసం రామ తులసి, ఔషధాల కోసం శ్యామ తులసి ఉపయోగించవచ్చు. ఉత్తర దిశలో పెంచడం మంచిది.